వెల్కమ్ బ్యాక్. వీరవాసరం మాజీ టీచరమ్మ చింతలపూడి చింతలు తీర్చగలరా? అభివృద్ధి పనుల కోసం 1000 కోట్లు ఖర్చు చేశానన్న మాటల్లో నిజమెంత? అంత చేస్తే రోడ్ల మీద ఎందుకు నరకం కనబడుతోంది? ఎందుకు సరైన ఆసుపత్రి కట్టించలేకపోయారు? సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులు గోడౌన్లలో మగ్గిపోవడానికి కారణం ఏమిటి? అయిన దానికి కానిదానికి ఈ సెగ్మెంట్ వ్యవహారాల్లో వేలు పెట్టి అనవసర పెత్తనం చేయాలని చూస్తోంది ఎవరు? పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం మీద అత్యధికంగా 2,30,000 ఓట్లు ఉన్న నియోజకవర్గం చింతలపూడి. 1962లో ఎస్సీ సెగ్మెంట్ గా మొదలైన తర్వాత జనరల్ అయింది. కాంగ్రెస్ పార్టీ నుంచి రేవులగడ్డ యేసుపదం తొలి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం ఆవిర్భవించే వరకు ఆ పార్టీది హవా. 1983లో ఇండిపెండెంట్ గా ఎన్నికైన కోటగిరి విద్యాధర్రావు తర్వాత టీడీపీ నుంచి పోటీ చేసి వరుసగా 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి పదవులు కూడా నిర్వహించారు. అయినా అభివృద్ధి విషయం మర్చిపోయారు. కామవరపుకోట, లింగపాలెం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి మండలాలు ఉన్న ఈ సెగ్మెంట్ 2009 పునర్విభజనలో ఎస్సీకి రిజర్వ్ అయింది. ఎస్సీ, బీసీ, కాపు, వైశ్య, ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉంటారు. సంఖ్య తక్కువున్న ప్రతి ఎన్నికలో ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేస్తుంది కమ్మ సామాజిక వర్గం. భౌగోళికంగా ఉన్న ఇబ్బందులతో ఇక్కడ ఓ మండలం నుంచి మరో మండలానికి వెళ్లాలంటే కనీసం 50 కిలోమీటర్లు ప్రయాణించాలి. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున చివరి నిమిషంలో టికెట్ దక్కించుకుని గత అభ్యర్థుల కంటే మంచి మెజార్టీతో విజయం సాధించారు పీతల సుజాత. అనూహ్యంగా మంత్రి పదవి కూడా దక్కింది. తర్వాత ఆమె మీద అవినీతి ఆరోపణలు చాలానే వచ్చాయి. కారణం ఏదైనా ఇటీవలి విస్తరణలో పదవి పోయింది. అయితే నాడు మంత్రిగా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని నియోజకవర్గ అభివృద్ధికి 1000 కోట్ల దాకా ఖర్చు చేశారని చెబుతారు ఎమ్మెల్యే. 140 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 120 కిలోమీటర్ల ఆర్ఎండ్బి రోడ్లు వేయించారని, 55 అంగన్వాడీ, 20 పంచాయతీ భవనాలు నిర్మాణం జరిగిందని, తాగునీటి సమస్యలు పరిష్కరించారని గొప్పగా చెబుతారు. లెక్కలు పక్కన పెట్టి వాస్తవంలోకి చూస్తే రోడ్ల మీద జనం నడ్డి విరుగుతోంది. ఊరికి మధ్య దూరం ఎక్కువ ఉండడం, రోడ్లు రూపు లేకుండా పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. నామవరం రోడ్డునే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దీని మీద ప్రయాణించే వారిని ఒక్కసారి కదిపితే అభివృద్ధిని అద్దంలో చూపిస్తారు. ఈ ప్రయాణం చేస్తే సాయంత్రానికి లేగలేం. ఇండిషన్ అన్న చేయించుకోవాలా, టాబ్లెట్ అన్న వేసుకోవాలి. మరి ఇలాంటి రోడ్డు మీద ప్రయాణం ఎట్లా చేయగలుగుతామండి? మేము 10 సంవత్సరాల పైనేనండి ఈ రోడ్డు. నేను ఒక్కదాన్నే కదా, నాలాంటి విద్యార్థులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా చదువుకోవాలి కదా. మాకు చదువులు లేవు, ఏం లేవు. ఈ టైంకి రావు. అక్కడేమో కాలేజీలోకి వెళ్ళవచ్చారు. మా భవిష్యత్తు ఏం కావాలి ఇలా ఉంటే? మేమే కాదు, గర్భిణీ స్త్రీలు వెళ్ళాలన్నా కానీ రోడ్లు లేవు. 108 అనేది రావడానికి వీల్లేదు. అదంతా తిరిగి రావాలి. వచ్చినప్పటికీ వాళ్ళు ఉంటారో పోతారో కూడా తెలియదు ఇంట్లో వాళ్ళు. ఈ విషయంలో ఏం చేయలేకపోయారని ఎమ్మెల్యే అంగీకరిస్తూనే అందుకు సాంకేతిక కారణాలు చెబుతున్నారు. మంత్రి హోదాలో గట్టిగా ప్రయత్నించినా ఎందుకు పనికి రాలేదన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఉండదు. అదేంటంటే అది పిఆర్ రోడ్ అండి. అది అంటే పిఆర్ లో మనకు కొంచెం గ్రాంట్లు అవి తక్కువ వస్తున్నాయి కాబట్టి ఆర్ఎన్బికి ట్రాన్స్ఫర్ పెట్టారు కొన్ని రోడ్స్. సో ఇది ఆర్ఎన్బికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళింది. ఇప్పుడు ఆర్ఎన్బి ట్రాన్స్ఫర్ అయ్యింది కాబట్టి ఆర్ఎన్బిలో మనకి జియో వచ్చేస్తే కనుక ఆర్ఎన్బిలో పెట్టేయటం జరుగుతుంది అది. సో కాబట్టి డెఫినెట్గా ఆ బోయిగూడెం టు సీతానగరం రోడ్డు 18 కిలోమీటర్ల రోడ్డు సీఎం గారికి కూడా నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను. మళ్ళా స్వయంగా వెళ్ళి నేను ఆ రోడ్డుని శాంక్షన్ చేయించి ఆ రోడ్డు వీలైనంత త్వరగా వేస్తానని కూడా నేను ఆ గ్రామస్తులకి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నా. డ్రైనేజ్ సమస్యలు ఊరూరా ఉన్నాయి. వీటి కారణంగా పేదలు రోగాల బారిన పడుతున్నా చూపించుకోవడానికి కనీసం పెద్ద ఆసుపత్రి లేదు. ఇప్పుడున్న సామాజిక ఆసుపత్రిని 100 పడకలకు విస్తరిస్తామని హామీ ఇచ్చినా నిధుల సాకుతో నెరవేరలేదు. చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఏలూరుకో విజయవాడకో పరుగులు పెట్టాల్సిన దుస్థితి. ఇక 160 మంది పిల్లలతో 2013లో సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ప్రారంభించారు. ఆ సంఖ్య ఇప్పుడు 400కు చేరింది. కానీ ఇంతవరకు సరైన బిల్డింగ్ లేదు. మార్కెట్ శాఖ గౌడములలో ఉంటున్నారు పిల్లలు. కొత్త బిల్డింగ్ నిర్మాణం సగంలోనే ఆగింది. ఈ విషయంలో ఎమ్మెల్యే ఎందుకు చొరవ తీసుకోరన్నది స్థానికుల ప్రశ్న. పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు. 380 మంది పిల్లలు ఉన్నారు. 160 మంది పిల్లలతో స్టార్ట్ చేసింది 380 వరకు వచ్చినా సరే ఆ బిల్డింగ్ కట్టడం అక్కడికే ఆగిపోయింది. ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ చింతలపూడి లోకల్ రాజకీయవేత్తలు కానీ ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఈ స్కూల్ అలాగ ఉండిపోయింది. నియోజకవర్గంలో మరో పెద్ద సమస్య చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్. ఈ స్కీమ్ పూర్తయితే 2 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. 1000 అడుగుల లోతున బోర్డు వేసినా నీరు పడకపోవడంతో ఈ ఎత్తిపోతల వైపే రైతులు ఆశగా చూస్తున్నారు. పనులు మాత్రం జరగడం లేదు. భూములు కోల్పోతున్న వారికి పరిహారం సమస్యగా మారింది.
పట్టిసీమ లిఫ్ట్ పనులు చేసినప్పుడు ఎకరాకు 30 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు అదే భూములకు 12 లక్షలే ఇస్తామని చెప్పడంతో అడ్డం తిరిగారు నిర్వాసితులు. ఎందుకంత తేడా అని ప్రశ్నిస్తున్నారు. 12.5 లక్షలు ఇస్తానంటాం ప్రభుత్వానికి. ఇది పెద్ద చెంపపెట్టులాగా, రైతులకి పెద్ద బాధకం చెంపపెట్టులాగా ఉన్నది ఇది. కాబట్టి ప్రభుత్వం కూడా అదే రేంజ్లో ఇక్కడ ఇస్తే రైతులందరూ సంతోషిస్తారు. చింతలపూడి బస్టాండ్ నుంచి రోజుకు 100 మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కనీస వస్తువులు లేవు. అన్నిటికీ మించి నియోజకవర్గ పరిధిలో బొగ్గు నిక్షేపాలు భారీ స్థాయిలో ఉన్నట్టు గుర్తించింది గనుల శాఖ. పరిశోధనలు జరుగుతున్నాయి. ఇక్కడే రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. బొగ్గు నిక్షేపాల పేరుతో ఎక్కడ తమ భూములు కోల్పోవాల్సి వస్తుందోనని ఆందోళన పడుతున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. నియోజకవర్గంలో సమస్యలు ఈ స్థాయిలో ఉంటే వాటి పరిష్కారం మీద దృష్టి పెట్టాల్సిన అధికార పార్టీ నేతలు గ్రూపు కొట్లాటలతో జనం సంగతి వదిలేస్తున్నారు. ముఖ్యంగా ఏలూరు ఎంపీ మాగంటి బాబు చర్యలు వివాదాస్పదమయ్యాయి. ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా ఆయన నియోజకవర్గంలో వ్యవహారాలు చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్న అభిప్రాయం ఉంది. స్థానిక నాయకుల్ని నేరుగా తన దగ్గరకే పిలిపించుకుంటున్నారని చెబుతున్నారు. తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏ సెగ్మెంట్ లో జోక్యం చేసుకుని ఎంపీ ఇక్కడే ఎందుకు గ్రూపులు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నిస్తోంది ఎమ్మెల్యే వర్గం. గ్రూపులతో సంబంధం లేకుండా నియోజకవర్గానికి చేయాల్సిందల్లా చేస్తున్నారంటున్నారు పీతల. 3 సంవత్సరాల కాలంలో నేను చాలా మట్టుకు చేయగలిగాను. అయితే చాలా పెద్ద నియోజకవర్గం కాబట్టి ఎంత మనం గ్రాంట్లు పెట్టినా కూడా తక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. నియోజకవర్గం పెద్దది, వైశాల్యం రీత్యా కూడా చాలా పెద్దది కాబట్టి ఇంకా చేయాల్సింది చాలా ఉంది. చిన్న చిన్న ఇబ్బందులు అన్నమాట అయితే వాస్తవం. ఇది ప్రతి ఒక్కరికి ఉంటే నాకు ఉన్నాయి. ఎందుకంటే నేను నాన్ లోకల్ కాబట్టి అక్కడ కొంచెం అర్థం చేసుకోవటానికి దానికి కొంచెం టైం పడుతుంది, అది సహజం. కానీ డెఫినెట్గా దాన్ని నేను తగ్గించుకోవడానికి స్టార్టింగ్లో నేను మినిస్టర్గా ఉన్నాను కాబట్టి 3 years మినిస్టర్గా ఉన్నాను కాబట్టి చిన్న చిన్న ఇబ్బందుల వల్ల చిన్న చిన్న గ్యాప్స్ స్టార్టింగ్లో వచ్చి తర్వాత దాన్ని నెమ్మదిగా నేను షార్ట్ అవుట్ చేసుకుంటా వచ్చా. ఇప్పుడైతే ఏ సమస్యలు లేవండి. అందరం కూడా కలిసి వెళ్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో అభివృద్ధి ధ్యేయంగా 2019 విజయమే లక్ష్యంగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఎట్లాంటి ఇబ్బందులు లేవు. అధికార పార్టీ వైఫల్యాల మీద పోరాడే స్థాయిలో లేదు చింతలపూడి వైసీపీ. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బోర్ల దేవిప్రియ ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. కేడర్ మొత్తాన్ని ఒక్కతాటి మీదకి తీసుకొచ్చే బలమైన నాయకుడు లేడు. వచ్చే ఎన్నికల్లో ఫలానా లీడర్ పార్టీ తరపున ముందుంటారని గట్టిగా చెప్పేవాళ్లూ లేరు. అయితే తెలుగుదేశం పార్టీలోని వర్గ విభేదాలే తమకు కలిసొస్తాయని నమ్ముతోంది ప్రతిపక్ష పార్టీ. ఆ ఎమ్మెల్యే గాని, మంత్రి గాని, ఆ ఎంపీ గాని ఆ గ్రూపులతో సతమతం అవుతున్నారు తప్ప నియోజకవర్గ అభివృద్ధి ఇప్పుడు వరకు చేపట్టలేదు. ముఖ్యంగా దీనికి తార్కాణం ఏంటంటే చంద్రబాబు మార్కెట్ కమిటీ ఇవాళ వరకు కూడా దాని చైర్మన్ని పూర్తి చేయడం కూడా జరగల. ఆ గ్రూపులు తగాదా పెట్టుకుని మా చంద్రబాబు నియోజకవర్గం ఏమాత్రం అభివృద్ధి చేయడం జరగలేదు. శంకుస్థాపన చేసినటువంటి 100 బెడ్ల హాస్పిటల్ని వెంటనే పూర్తి చేయాలని, అలాగే సోషల్ వెల్ఫేర్ బిల్డింగ్ ని మరి దాదాపుగా 3 సంవత్సరాలు అయిపోయింది, అది ఆగిపోయి. గ్రూపులను ఎదుర్కోవడానికి పీతలు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న తన సామాజిక వర్గాన్ని ఒక్కతాటి మీదకి నిలపగలుగుతున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఆ యాంగిల్లోనే ఏకగ్రీవమైంది. ఇక్కడ టీడీపీ ఇప్పటికీ బలహీనంగానే ఉంది. ప్రతిపక్ష పార్టీకి నడిపించే నాయకుడు లేకపోవడం కలిసొచ్చే అంశం. అయితే గ్రూపు కొట్లాటలు ఎక్కడ పుట్టి ముంచుతాయోనన్న కంగారు మాత్రం తెలుగుదేశం కేడర్లో ఉంది. పరిస్థితి చేయిదాటక ముందే పార్టీ పెద్దలు జోక్యం చేసుకోకుంటే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయన్న అభిప్రాయం మాత్రం ఉంది.